ఈ బడ్జెట్ కూడా ఆమోదించాలి తెలియజేసుకుని నేను సలహా తీసుకున్నాను అధ్యక్ష. ఇప్పుడు శ్రీమతి సంజయరాణి గారు, మంత్రులకి ఒక చిన్న విజ్ఞప్తి. ఎందుకంటే ఎంత సమయం అవసరం అన్నదే మంత్రులకే బాగా తెలుసు అని విశ్వసించే అంగన్వాడీ లేడీస్ వెళ్ళేటప్పుడు అమ్మా మీకు వచ్చేస్తానని విపరీతన కోతలు కోస్తాడు అధ్యక్ష. దానివల్ల ఈరోజు ఏమవుతుందంటే ఈ 9 నెలలుగా గత అంటే అతను దిగిపోయే కంటే ముందు, ఎలక్షన్ కంటే ముందు 50 రోజులు అధ్యక్ష అంగన్వాడీ వర్కర్స్ అందరూ బయటే ధర్నా చేశారు అధ్యక్ష. వాళ్ళకి అతనికి ఇష్టమైన క్రిస్మస్ పండగ లేదు, జనవరి 1 లేదు, భోగి లేదు, సంక్రాంతి లేదు. 50 రోజులు బయటే ఉండి పాప ఎంతో కష్టపడ్డా కనీసం ఒక్క కోరిక కూడా తీర్చలేదు అధ్యక్ష. వాళ్ళకి ముద్దులు పెట్టి చెప్పేసినవే ఈ కోరికలన్నీ కూడా. వాళ్ళకి ఏం చెప్పారంటే హైదరాబాద్లో ఉన్న అంగన్వాడీ వర్కర్ల కంటే 1000 ఎక్కువ ఇస్తా అన్నాడు అధ్యక్ష. అయితే అంతవరకు అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు పెంచింది ఏదైతే ఉందో అది మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు జీతాలు పెంచారు అధ్యక్ష. 2 సార్లు పెంచారు. ఒకసారి మొట్టమొదటిసారిగా వాళ్ళకి 2500 ఉంటే 4200 చేసి ఆ 4200ని 150% పెంచి 1500 చేశారు అధ్యక్ష. అయితే ఈయన ముఖ్యమంత్రి అయ్యాక ఈ పులివెందుల ఎమ్మెల్యే వచ్చి ఈ 10500 కేవలం 10% 1000 రూపాయలు పెంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ వాళ్ళకి పోస్తారు అధ్యక్ష. అది వాళ్ళకి ఆ కోపంతో ఈరోజు ధర్నాలు మొదలు పెడుతున్నారు అధ్యక్ష. తమరు చూసుంటారు అధ్యక్ష, ఈరోజు బయట ధర్నాలు చేస్తున్నారు. అందులో అందరినీ కూర్చుని పెట్టి మాట్లాడాం అధ్యక్ష. ఈరోజు మీరు జీతం ఇప్పుడున్న టైంలో పెంచాలి అంటే కొంతమంది వైసీపీ సభ్యులు కానీ కొంతమంది వాళ్ళని కావాలని రెచ్చగొట్టి వాళ్ళకి ఆచరణ సాధ్యం కానివన్నీ అడిగిస్తున్నారు అధ్యక్ష. యాక్చువల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళకి అది చిరకాల కోరిక. 40 ఏళ్ల నుంచి అంగన్వాడీ వర్కర్స్కి ఈ గ్రాడ్యుయేటీ కావాలి అని కోరుకుంటే ఈ రోజు కదా సాధ్యమైంది అధ్యక్ష. నిన్న మహిళా దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఎంతో సంతోషంగా అందరూ బొకేలు ఇచ్చి సార్కి థ్యాంక్స్ చెప్తే ఈరోజు కొంతమంది చెప్పుడు మాటలు విని ధర్నా కూర్చున్నారు అధ్యక్ష. అయితే అలాగే వాళ్ళు చనిపోతే మట్టి ఖర్చుల కోసం 15,000 ఇస్తాం అధ్యక్ష. అది కూడా వాళ్ళ కోరిక అధ్యక్ష. అలాగే మినీ అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంగన్వాడీ సెంటర్గా మార్చాలి అంటే వాటికి కూడా మనం మారుస్తున్నాం అధ్యక్ష. అది కూడా వాళ్ళు చేశారు అధ్యక్ష. అయితే ఇవన్నీ కూడా మనం చేసినా కానీ వాళ్ళకేమో ఎక్కడో వాళ్ళకి లేనివి పోనివి చెప్పి కొంతమంది మహిళలు ఈరోజు రోడ్డు మీద తిప్పుతున్నారు అధ్యక్ష. నేను ఈ సభాముఖంగా వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మీరు 1,00,000 మంది ఉన్నారు. ఎందుకంటే దాదాపు 55,000 సెంటర్లు ఉన్నాయి. 1,00,000 మంది పైన ఉన్నారు. మీ 1,00,000 మంది కూడా మీకు ఇంతవరకు చేసింది చంద్రబాబు నాయుడు గారే జీతం పెంచింది, మీకు గ్రాడ్యుయేటీ ఇచ్చారు, మీకు మట్టి ఖర్చులు ఇచ్చారు, మీకు మినీ అంగన్వాడీ సెంటర్స్ మెయిన్ అంగన్వాడీ సెంటర్స్గా మార్చారు. మీకు ఈరోజు సెంటర్స్ కావాలి అంటే త్రాగునీరు, కొలాయిలు, అలాగే వాళ్ళకి టాయిలెట్స్, ప్లే గ్రౌండ్కి కావాల్సిన సామాన్లు అన్నీ చేస్తున్నారు. కానీ మీరు ఇప్పుడు కూడా వేరే వాళ్ళ మాటలు నమ్మితే దయచేసి మోసపోతారు అని నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ధైర్యానికి మనం ఇప్పుడు కూడా ఈ మహిళల విషయంలో చూసుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి అని ఎలా చెప్తామో అలాగే ఈరోజు మనం ఈ సేవ అనగానే మనకు మదర్ తెరీసా గారు ఎలా గుర్తొస్తారో ఈరోజు వ్యాపారం అన్న, సేవ అన్న, ఓర్పన్న నారా భువనేశ్వర్ గారు కూడా గుర్తొస్తారు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మనం రాజకీయాలంటే మనకి ప్రతిభా భారతి గారు ఎలా గుర్తొస్తారో ద్రౌపది ముర్ము గారు, నిర్మలా సీతారామన్ గారు అలా గుర్తొస్తారు అధ్యక్ష. ఇలాంటి ఉత్తమమైనటువంటి మహిళలు ఉన్నటువంటి ఈ సమాజంలో కూడా మనం ఇంకా అత్యాచారాలకి వాటికి గురవుతున్నాము అని అంటే మనం పిల్లల్ని పెంచే విధానం కూడా కొద్దిగా మనం మార్చుకోవాలి అధ్యక్ష ఖచ్చితంగా. ఎందుకు అని అంటే ఈరోజు సమాజంలో ఆడపిల్లల్ని మగపిల్లలు ఒకలా చూసి బయటికి వెళ్తున్నప్పుడు ఆడపిల్లలకు ఎలాగైతే మనం జాగ్రత్తలు చెప్తున్నామో మగపిల్లలు కూడా అలా జాగ్రత్త చెప్పి పెంచితే ఖచ్చితంగా మహిళా సాధికారత వస్తుందని తమ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మాకు 4,332 కోట్ల రూపాయలని ఈ మహిళా శిశు సంక్షేమానికి విడుదల చేసిన ముఖ్యమంత్రి వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమతి అధ్యక్ష.
ట్రైబల్ వెల్ఫేర్ ఉంది అధ్యక్ష. అవ్వలేదు. ట్రైబల్ వెల్ఫేర్ అధ్యక్ష. తోటి మంత్రులు ఏదో రిక్వెస్ట్ చేస్తారు తొందరగా ముగించమని, నేను కాదు సార్. నేను 10 minutes తీసుకున్నాను అధ్యక్ష, టైం చూసుకుంటున్నాను. నేనేమన్నా ఎంతకన్నా ఫాస్ట్గా అంటే చెప్పాను, మీ ఇష్టం అధ్యక్ష. అధ్యక్ష, గిరిజన శాఖ మీ అందరికీ తెలుసు అధ్యక్ష. ఇక్కడ చాలామంది అన్ని నియోజకవర్గాల్లో కూడా గిరిజనులు ఉంటున్నారు అధ్యక్ష. ఈ గిరిజన శాఖ అతి పెద్దది అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలో 9 ఐటీడీఏలు ఉన్నాయి. 9 ఐటీడీఏల్లో కూడా చాలామంది గిరిజనులు ఉన్నారు. గిరిజనులు ఈరోజు ఈ విధంగా బట్ట కడుతున్నారు, ఈ విధంగా 3 పూట్ల అన్నం తింటున్నారు, ఈ విధంగా సమాజంలో ఒక గౌరవప్రదంగా చదువుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాల్లో ఉన్నారంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష అని నేను ఖచ్చితంగా చెప్పగలను అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు 275 జీవో తీసుకొచ్చి గిరిజనులకి హక్కుల్ని కల్పిస్తూ గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే ఉద్యోగాలు చేయాలని ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఐటీడీఏలను ప్రవేశపెట్టి ఐటీడీఏలలో గిరిజనుల బలోపేతం, అలాగే గిరిజనులకు జీవనోపాధి పెట్టి ఆ రోజు నుంచి కూడా మనకి ఎన్నో స్కూల్స్, ఆ రోజు ఇన్ని స్కూల్స్ అయితే ఎవరు చదువుతారో అని చాలామంది ఎగతాళి చేసినా ఈరోజు ఆ స్కూల్స్లో సీట్లు కూడా దొరకవు అధ్యక్ష. అలాంటి స్కూల్స్, మంచి మంచి స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు 750 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఆశ్రమ స్కూల్స్ అయితే 371 ఉన్నాయి అధ్యక్ష. ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 17, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ 163, గురుకులాలు 199, మొత్తం 750 మొత్తం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అధ్యక్ష. వాటిలో 1,83,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అధ్యక్ష. అందులో 94 మంది అబ్బాయిలు, 89,000 మంది అమ్మాయిలు చదువుకుంటున్నారు అధ్యక్ష. ఈ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవటం, అలాగే ముఖ్యంగా గత అధ్యక్ష ఒక్క 5 minutes అధ్యక్ష, 10 minutes ముగించేస్తాను అధ్యక్ష. మీరు టైం చూడండి, 10 minutes, ఎందుకంటే కొంచెం ఇది పెద్ద అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ఎంత మోసపోయామంటే అధ్యక్ష, 5 సంవత్సరాల్లో ఈ 750 ఇన్స్టిట్యూట్లో ఒక్క ఇన్స్టిట్యూట్లో కూడా అధ్యక్ష ఒక్క పెట్టి ఇవ్వలేదు, ఒక దుప్పటి ఇవ్వలేదు, ఒక కంచం ఇవ్వలేదు, ఒక గ్లాస్ ఇవ్వలేదు. అంటే ట్రంక్ బాక్సులు కానీ, స్టీల్ ప్లేట్స్ కానీ, స్టేషనరీ కానీ, స్పోర్ట్స్ మెటీరియల్ కానీ, వండుకోవడానికి వంట సామాన్లు కానీ, విద్యార్థుల కాస్మెటిక్స్ కానీ ఇవేవి ఇవ్వకుండా గత 5 సంవత్సరాలు కేవలం తూతూ మంత్రంగా చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క టాయిలెట్ బాగు చేయడం కానీ, ఒక త్రాగునీరు ఇవ్వడం కానీ, ఒక గచ్చిపోతే చేయడం కానీ, పెచ్చులోడిపోయినటువంటి ఒక బిల్డింగ్ బాగు చేయడం కానీ ఒక్కటి కూడా గత 5 సంవత్సరాలు జరగలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక్కసారి కూడా ఒక డిఎస్సి తీయలేదు అధ్యక్ష, ఒక్క టీచర్ కూడా లేరు అధ్యక్ష. ఇలాగా ఈ విధంగా ఉన్నటువంటి స్కూల్స్కి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆదివాసీ దినోత్సవం రోజు అందరికీ వరాలు ఇచ్చారు అధ్యక్ష. నిజంగా వరాలే, దేవుడు వరం ఇచ్చినట్టుగా ఆ రోజు వరాలు ఇచ్చారు అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలుగా అంటే గురుకులంలో కానీ, గిరిజన స్కూల్స్లో కానీ చదువుకున్న పిల్లలు చాలామంది అధ్యక్ష ఇంట్లో భోజనం లేక కనీసం 3 పూట్లు హాస్టల్లో భోజనం పెడతారని తల్లిదండ్రులు కొంతమంది చదివినా చదవకపోయినా హాస్టల్స్కి పంపిస్తారు అధ్యక్ష. గిరిశిఖర గ్రామాల్లో పిల్లలు అక్కడ ఉంటే వీళ్ళకి జొన్న జావ, అంబలి ఇవే పెట్టాలి, అక్కడైతే కనీసం వరి బువ్వ 3 పూట్లు పెడతారనే ఉద్దేశంతో చాలామంది తల్లిదండ్రులు హాస్టల్స్ పంపిస్తారు అధ్యక్ష. అలాంటి సమయంలో కూడా వాళ్ళకి ప్లేట్ ఇవ్వకపోతే దేంట్లో తింటారు అధ్యక్ష? ఒక పెట్టి ఇవ్వకపోతే, ఒక దుప్పటి ఇవ్వకపోతే, ఒక అంత దారుణంగా బిహేవ్ చేసినటువంటి ఆ సమయంలో కూడా గత పాదయాత్ర అధ్యక్ష గిరిజన గ్రామాల్లో అయితే నేను ఒక వెలుగులు వెలిగిస్తానని, గిరిజన గ్రామాల్లో ఎంత అభివృద్ధి చేస్తానంటే గిరిజనులు నాకు సొంత అన్నదమ్ములని మాట్లాడినటువంటి పులివెందుల ఎమ్మెల్యే అధ్యక్ష 7 ఎమ్మెల్యే, 1 ఎంపీ గెలుచుకున్నారు అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎంపీ ఉన్నారు, కానీ ఒక్క హాస్టల్కి ఒక్క 10 పైసలు రాలేదు అధ్యక్ష, ఒక్క ఐటీడీఏకి ₹1 రాలేదు అధ్యక్ష. కనీసం ఎవరైనా గిరిజనులు రోడ్లు వేయాలంటే 1 పైసా ఇవ్వలేదు అధ్యక్ష. ఆనాడు మహానుభావుడు
అడుగు పెట్టాడు, కరోనా వచ్చింది. 3 సంవత్సరాలు ఆ బంగ్లాలోనే ఉన్నాడు. 3 సంవత్సరాలు బయటకు వచ్చే ప్రసక్తే లేదు, రానక్కర్లేదు. అలాంటి సమయంలో కొంతమంది వెళ్ళి గిరిజనులకు ఫుడ్ అందించేట సమయంలో